Hi guys, welcome to Technic channel. My name is Shiva. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే డేట్ ఫార్మాటింగ్. డేట్లో చాలా ఫార్మాట్స్ ఉంటాయి. సో ఎక్సెల్లో రాసుకోవడం ఎలా? ఓకే, డేట్ అనగానే జస్ట్ నార్మల్గా ఎంటర్ చేసుకోవచ్చు కదా అని మనకు కూడా అనిపించేస్తుంది. బట్ డేట్లో వచ్చేసి ఫస్ట్ మంత్, డేట్, ఇయర్. ఓకే, సో శాంపుల్గా కొన్ని డేట్స్ ఫార్మాట్స్ ఇవే ఒకసారి చూడండి. ఓకే, మంత్, డేట్, ఇయర్, అండ్ డేట్, మంత్, ఇయర్, ఇయర్, మంత్, డేట్, అండ్ మంత్ వచ్చేసి ఫుల్ ఫామ్, అండ్ డేట్ యాజ్ యూజువల్ నార్మల్ న్యూమరిక్ ఫామ్, అండ్ ఇయర్ ఆల్సో. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి డేట్, మంత్, అండ్ ఇయర్ ఫుల్ ఫామ్. అంటే ఫుల్ ఫామ్ అంటే జస్ట్ 2012 ఉంటే 2012 అని ఫుల్ ఫామ్గా రావడానికి. ఓకే, సో ట్రై చేద్దాం అసలు డేట్స్ అనేది ఎలా వస్తాయి. మంత్, ఓకే, సో నవంబర్, ఓకే, అండ్ డేట్ వచ్చేసి 23rd, అండ్ ఇయర్ వచ్చేసి 2020. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ మనం డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ చూద్దాం. సో 23 నవంబర్, సేమ్ 2020. ఓకే, అండ్ నెక్స్ట్ ఇయర్ 2020, మంత్ వచ్చేసి నవంబర్, అండ్ డేట్ వచ్చేసి 23rd. ఓకే, అండ్ ఇక్కడ మంత్ వచ్చేసి 11, అండ్ డేట్ వచ్చేసి 23rd, ఇయర్ వచ్చేసి 2020. ఓకే, సేమ్ ఇయర్ 23rd, 11, and 2020. ఓకే, సో ఇవి డేట్ ఫార్మాట్స్ మనం జస్ట్ ఎలా రాసామో అలానే ఉంది. ఓకే, బట్ మనకు కావాల్సింది 11 అనే దగ్గర నవంబర్ అని నాకు ఫుల్ ఫామ్ రావాలి, అండ్ లేదు అని అంటే నవంబర్కి బదులు NOV అనే ఫార్మాట్స్ రావాలి. యాక్చువల్లీ అవి మనం ఎలా సెట్ చేసుకోవాలి ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, శాంపుల్ ఇక్కడ చేసేస్తాం. ఓకే, సో 11. ఓకే, ఫస్ట్ మంత్, డేట్, ఇయర్ తీసుకుంటాం. సో డేట్ అంటే 23, అండ్ నెక్స్ట్ ఇయర్ 20. ఓకే, సో మనం 20 తీసుకున్నా 2020 అని వచ్చేసింది. అంటే ఫార్మాట్ ముందే అక్కడ అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఈ డేట్ ఫార్మాట్ని మనం 11 అనే ప్లేస్లో NOV ఆర్ నవంబర్ అని ఫుల్ ఫామ్ ఎలా రావాలి? ఓకే, సో ఇక్కడ చూడండి, నంబర్ అని ఇక్కడ ఫార్మాట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ యారో పైన క్లిక్ చేయండి జస్ట్. ఓకే, క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఇట్లా. ఓకే, వచ్చిన తర్వాత డేట్ ఫార్మాట్ ఉంటుంది, దాన్ని అసలు క్లిక్ చేయకండి. సో కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. ఓకే, సో కస్టమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అందులోకి మీకు ఇష్టం వచ్చిన డేట్ ఫార్మాట్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ ఫస్ట్ మంత్, డేట్, ఇయర్ ఫార్మాట్ కావాలి. సో ఇక్కడ మనం వెతకాలన్నమాట మంత్, డేట్, ఇయర్. సో ఇది మంత్, డేట్, ఇయర్ ఫార్మాటే కదా. సో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ టైప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎస్, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ బ్యాక్ స్పేస్ అంటే రిమూవ్ చేయండి, అందులో ఉన్న MDY అనే ఆప్షన్ని రిమూవ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మంత్ అనేది ఫుల్ ఫామ్ కావాలి, అంటే నవంబర్ అనేది మొత్తం ఫుల్గా రావాలి. ఓకే, టెక్స్ట్తో సహా రావాలి. అండ్ డేట్ యాజ్ యూజువల్గా 23 అని ఉండాలి, అండ్ ఇయర్ 2020 అని కంపల్సరీ ఉండాలి. సో నవంబర్ అనేది సో మంత్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ M రాయండి. ఓకే, M, అండ్ ఇక్కడ పైన మీరు శాంపుల్లో చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ M రాసినప్పుడు 11 అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ. ఓకే, అండ్ సెకండ్ M. ఓకే, సో 1M రాసిన 2M రాసిన పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇంకో థర్డ్ M రాయండి. చూడండి, ఇంకొక 3M రాయంగానే NOV అని షార్ట్ ఫామ్ వచ్చింది. ఓకే, సో ఇంకొక M. ఇప్పుడు చూడండి, ఫుల్ ఫామ్ వచ్చేసింది
NO నవంబర్ అని చెప్పేసి 3 M's రాసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డేట్. సో D, ఓకే, D 1D రాసినా సరే 2Ds రాసినా సరే సేమ్ ఉంటుంది అనమాట. ఒకవేళ 1D రాసే ఏంటి అంటే ఇక్కడ 2 3కి బదులు 0 3 ఉంటే ఓన్లీ 3 అనే ఆప్షన్ వస్తుంది, 0 అనే ఆప్షన్ రాదనమాట. ఓకే, మనకు 23 అనేది కంపల్సరీ 1 డిజిట్ అయినా 1D రాసినా 2Ds రాసినా 23 అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇయర్కి 1Y ఎంటర్ చేస్తే 20 అని మాత్రమే వచ్చింది, 2Ys ఎంటర్ చేసినా 20 అని వచ్చింది. ఓకే, అదే 3Ys ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ నవంబర్ 23rd 2020. ఓకే, ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు వస్తాయనంటే ఒకవేళ మీరు రాసిన సెల్లో కనుక స్పేస్ సరిపోవట్లేదు అని అంటే హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ ఈకి ఎఫ్కి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, సో ఈ కాలం లైన్ని కొంచెం క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, లేదు అని అనుకోండి జస్ట్ దీనిపైన డబల్ క్లిక్ ఇవ్వండి. ఈ లైన్ పైన జస్ట్ డబల్ క్లిక్ ఇచ్చేస్తే డేట్ ఫార్మాట్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, సో సేమ్ ఇలానే ఫస్ట్ డేట్, మంత్, ఇయర్. ఓకే, సో ఫుల్ ఫార్మాట్. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ డేట్ రాస్తాం 23rd. ఓకే, అండ్ నెక్స్ట్ మంత్ NOV అండ్ 20. ఓకే, సో ఈ ఫార్మాట్ని ఈ ఫార్మాట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో జస్ట్ గో టు నంబర్ అండ్ క్లిక్ ఆన్ దిస్ యారో. ఓకే, జస్ట్ ఈ యారో పైన క్లిక్ చేయండి అండ్ కస్టమ్ అనే ఆప్షన్. ఓకే, సో అందులో క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఎడిట్ D and D. ఓకే, M. ఓకే, ఓన్లీ నెంబర్ ఫార్మాట్ కావాలంటే 2 M's సరిపోతాయి. లేదు ఫుల్ ఫార్మాట్ రో కావాలి అనుకుంటే జస్ట్ ఇట్లా 4 M's కంపల్సరీ టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ 2Ys వరకు ఇస్తే ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే వస్తాయి. 1Y ఇచ్చిన 2 నెంబర్సే వస్తాయి. బట్ 3Ys ఇస్తే ఇక్కడ చూడండి 4 డిజిట్స్ 4 నెంబర్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి 23rd November 2020. ఇప్పుడు డేట్ ఫార్మాట్ అయిపోయింది కాబట్టి సో వేరే ఫార్మాట్ చూస్తాం. ఓకే, సో వేరే ఫార్మాట్ అంటే ఏమిటి కాదు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లా వాడతారు అంటే ఒక టాపర్, ఓకే, క్లాస్లో ఎవరు టాపర్, ఎవరు లోయెస్ట్, అంటే ఎవరికి హైయెస్ట్ వచ్చింది ఎవరికి లోయెస్ట్ వచ్చిందని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే అంటే వాల్యూస్ని చూసే కాకుండా జస్ట్ కలర్ని చూసి కూడా సెలెక్ట్ చేసుకునేటట్టు, అంటే కలర్ని చూసి కూడా ఐడెంటిఫై చేసేటట్టు దీన్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో కండిషనల్ ఫార్మాటింగ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇందులో కలర్ స్కేల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేయండి. ఇవి ఏంటి అంటే బై డిఫాల్టెడ్, అంటే ముందుగానే సిస్టంలో ఆల్రెడీ చేయబడినాయి అన్నమాట. సో ఇందులో ఏదైనా కాన్సెప్ట్ కావాలి అని అనుకుంటే సో అది క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా క్లిక్ చేస్తే ఏంటి అంటే సో 200 అనేది లోయెస్ట్ వాల్యూ, సో అందుకనే రెడ్ కలర్ చూపిస్తుంది. సో 500 అనేది టాపర్, అంటే ఒక క్లాస్ రూమ్ వైజ్గా తీసుకుంటే టాపర్కి వచ్చే మార్క్స్ అనుకోండి 500 అనేది, సో గ్రీన్ జోన్. ఓకే, అండ్ ఇట్లా కాకుండా మనకు నచ్చిన కలర్స్ వేసుకోవాలంటే ఇప్పుడు లోయెస్ట్ వాల్యూకి గ్రీన్ కలర్ వేసి హైయెస్ట్ వాల్యూకి రెడ్ కలర్ వేసి, ఓకే, ఆ కలర్స్ ఎట్లా అంటే ఇప్పుడు మన కోవిడ్ రిజల్ట్ ఉంది, సో హైయెస్ట్ వాల్యూ ఉన్న దగ్గర రెడ్ కలర్ రావాలి కంపల్సరీ, లోయెస్ట్ వాల్యూ ఉన్న దగ్గర గ్రీన్ జోన్ గ్రీన్ కలర్ రావాలి. సో కండిషనల్ ఫార్మాటింగ్ క్లిక్ చేయండి, కలర్ స్కేల్స్ అండ్ మోర్ రూల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ లోయెస్ట్ వాల్యూ, ఓకే, ఇక్కడ లోయెస్ట్ వాల్యూ అని కనిపిస్తుంది కదా, సో ఇందులోకి వెళ్ళి గ్రీన్ క్లిక్ చేయండి, గ్రీన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కనిపిస్తుంది కదా, ఇందులో రెడ్ కలర్ క్లిక్ చేయండి. ఓకే, ఇందులో మనం ఏంటి అంటే రూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే రూల్స్ అంటే పెద్దగా రాయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఓన్లీ 2 కలర్స్ ఏనా అంటే లేదు, ఇంకా సో 3 కలర్స్ అండ్ డేటా బాస్ వేరే ఇంకా వేరే టైప్స్ ఉంటాయి అన్నమాట. 3 కలర్స్
వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 2 కలర్స్ని ఓకే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కరోనా కేసెస్ లాగానే తీసుకున్నా కానీ 500 అనేది డేంజర్ జోన్, ఓకే. అండ్ 200 అనేది జస్ట్ తక్కువ అని అర్థం, ఓకే. తక్కువ కేసెస్ నమోదైంది. అండ్ 500 అనేది ఎక్కువ అని అర్థం అనమాట, ఓకే. సో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.